ఒక్క నిమిషం పాటు అందరం చేతులు చాచి త్రియేక దేవుని స్తుతించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా చేతులు చాచి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 మంచి కాపరి వందనం, మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం, మంచి కాపరి స్తోత్రం, కరుణామయుడా వందనం, కరుణామయుడా వందనం, కరుణామయుడా స్తోత్రం, కరుణామయుడా స్తోత్రం, ప్రేమామయుడా వందనం, ప్రేమామయుడా వందనం, ప్రేమామయుడా స్తోత్రం, ప్రేమామయుడా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఒకానొకసారి సైతానులకి నాయకుడైనటువంటి లూసిఫర్ సైతానులన్నిటికీ కూడా ఒక మీటింగ్ వేశాడంట. ఎవరికి మీటింగ్ వేశాడు? సైతానులన్నిటికీ కూడా మీటింగ్ వేశాడంట. ఎందుకు మీటింగ్ వేశాడు సైతానులన్నిటికీ అంటే, ఈ పెదవడ్లపూడి విచారణలో ఉన్నటి క్రైస్తవులందరూ కూడా పొలోమంట గుడికి వెళ్ళిపోతున్నారు, దేవుడి దగ్గరికి వెళ్తున్నారు, అందరు కూడా ప్రార్థన అంటున్నారు. ముఖ్యంగా అక్కడ పునీత మైకల్ గారి పుణ్యక్షేత్రం కట్టిన తర్వాత ఎవరు అసలు ఆగటం లేదు, పరిగెడుతున్నారు దేవుని గుడికి. వాళ్ళని ఆపేది ఎలాగా? సైతాను అడుగుతున్నాడు. వాళ్ళని గుడికి వెళ్ళకుండా, దేవుని దగ్గరికి వెళ్ళకుండా, రక్షణ పొందకుండా వాళ్ళని ఎలాగ చెడగొట్టాలి? వాళ్ళు దేవుని యొక్క దీవెనలు పొందకుండా, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందకుండా ఎలాగ చెడగొట్టాలి? నాకు సలహాలు ఇవ్వండి అని మీటింగ్లు వేశాడు. ఎవరు? లూసిఫర్, ఈ సైతానులకి హెడ్. అన్ని సాతానులు కూడా వచ్చి కూర్చున్న ఈ మీటింగ్లో సలహాలు తీసుకుంటున్నాడు. ఎలా చెడగొట్టాలి క్రైస్తవుల్ని? ప్రపంచమంతా కూడా యేసు ప్రభు దగ్గరికి వెళుతున్నాయి. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ పవిత్రంగా ఉంటున్నారు. ఎలాగ చెడగొట్టాలి? ఎటువంటి శోధనలు వాళ్ళకి ఇవ్వాలి? వాళ్ళ మీద ఎటువంటి శోధనలు పంపించాలి అంటే, వాళ్ళల్లో ఒక సాతాను బాగా తలపండినటువంటి వాడు, బాగా అనుభవం ఉన్నటువంటి వాడు లేచన్నాడు, నా దగ్గర ఒక మంచి సలహా ఉంది అని చెప్పాడు. ఏంటి నీ సలహా అంటే, ఆ సాతానుడు అన్నాడు, ప్రజలకి మనం ఒక శోధననిద్దాం. ఏమిటి ఆ శోధన? దేవుడు లేడు అనే శోధన పంపిద్దాం అన్నాడు. ఏంటండి శోధన? దేవుడు లేడు. నమ్ముతారా మీరు దేవుడు లేడంటే? నమ్మరు. వెంటనే ఆ లూసిఫర్ అన్నాడు, నీకు తలబండింది కానీ బుర్రబండలేదు, నువ్వు వేస్తూ కూర్చోమని చెప్పేసి, ప్రజలందరికీ తెలుసు దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు తప్పనిసరిగా. దేవుడు లేకపోతే ఈ సృష్టి లేదు, తానే లేడని తెలుసు, కాబట్టి ఈ సలహా పనిచేయదు అని చెప్పాడు. రెండవ వాడు వయసులో ఉన్నాడు కానీ జుట్టుడింది నాలాగా ప్రియులారా. అతను అన్నాడు, నాదొక మంచి సలహా ఉంది అన్నాడు. నువ్వు చెప్పు, కుర్రోడివి కదా, మంచి సలహాలు వస్తాయి అని చెప్పాడు. అతను అన్నాడు, పరలోకము లేదని చెబుదాము అన్నాడు. పరలోకము లేదు, నరకం కూడా లేదు అని శోధిద్దాం, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా జీవించు, ఏం కాదు అని చెబుదాము అని చెప్పేసరికే నీ సలహా కూడా పనిచేయదు. ఎందుకంటే మరణించిన తర్వాత మనిషికి ఆత్మ అనేటువంటి ఒకటి ఉందని అందరికీ కూడా తెలుసు. ఎంత మూర్ఖుడికైనా కానీ శరీరానికి మాత్రమే చావుంది, కానీ ఆత్మకు చావు లేదు అని తెలుసు. కాబట్టి నీ సలహా కూడా పనిచేయదు, నువ్వు కూడా కూర్చోమని చెప్పాడు. ఇక ఒక పిల్ల సైతాను, ఎవరండి? ఒక పిల్ల సైతాను ఎప్పటి నుంచో నేను చెప్తా అంటుందన్నమాట. ఇక సరే, చివరికి ఈ పెద్దోళ్ళు చెప్పినటువంటి సలహా పనిచేయలేదు, పిల్ల సైతాను నువ్వేదో చెప్తానంటున్నావు కదా, ఏం చెప్తామంటే అతను అన్నాడు, క్రైస్తవులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఏమని చెప్దామంటే, ఇప్పుడేమీ తొందర లేదు, నిదానంగా వెళ్ళొచ్చులే, వెళుదు కానీ గుడికి, ప్రార్థన చేద్దు కానీ, అర్థమవుతుందండి, ప్రార్థన చేసుకుంది కానీ,
గుడికి వెళుదు కానీ, కానీ ఇప్పుడేం తొందర లేదు, నిదానంగా వెళుదు కానీ, ఆలస్యంగా వెళుదు కానీ, ఇంకొద్దిసేపు ఆగు. గుడి గంటలు కొట్టలేదుగా, ఫాదర్ గారు పితాపుత్ర వెయ్యలేదుగా, సువిశేషం చదవలేదుగా, ప్రవేశ గీతం పాడలేదుగా. ఆ విధంగా ప్రజలను కొంచెం సోమరిపోతులు చేద్దాం, ఆత్మీయంగా సోమరిపోతులు చేద్దాం. వారిలో ఈ సోమరితనాన్ని, ఆత్మీయ సోమరితనాన్ని వాళ్ళల్లో మనం సృష్టిద్దామనగానే లూసిఫర్ అన్నాడట, శబాష్, ఈ ఐడియా బాగుంది అన్నాడండి. ఈ ఐడియా బాగుంది అని చెప్పి, ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు సాతానుడు మన మీద ఉపయోగించేటువంటి అత్యంత భయంకరమైనటువంటి అగ్నిబాణం ఏంటో తెలుసా? సోమరిపోతులను చేయడమో. ఎటువంటి సోమరిపోతులు? ఆత్మీయమైనటువంటి సోమరిపోతులు. గుడికి వెళ్ళాలంటే మనకి సోమరితనం, ప్రార్థన చేయాలంటే మనకి సోమరితనం, బైబిల్ చదవాలంటే మనకి సోమరితనం, బైబిల్ చదవాలంటే తీయాలంటే మనకి సోమరితనం, జపమాల జపించాలంటే సోమరితనం. ప్రియులారా, సిద్ధపాటు లేకుండా చేద్దాం వాళ్ళకి. ఏమి లేకుండా చేయాలండి? సిద్ధపాటు లేకుండా చేద్దాం మనం వాళ్ళకి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు క్రీస్తు భగవానుడు దీనిని ఖండిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువు కోరుకునేటువంటిది మనందరము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. సాతానుడు కోరుకునేటువంటిది మనందరము కూడా సిద్ధపాటు లేకుండా ఉండాలి, సోమరిపోతులుగా ఉండాలి. సాతానుడు మనందరి నుండి కూడా కోరుకునేటువంటిది. ప్రియులారా, బైబిలు గ్రంథములో మనము తెలుసుకునేటువంటి, మనకి తనను ఎరుకపరచుకున్నటువంటి ఆ దేవుడు ఎప్పుడూ కూడా కష్టపడేటువంటి దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన శ్రమించే దేవుడుగా ఉంటాడు అండి. సృష్టి ఆరంభములో ప్రియులారా 6 దినాల పాటు దేవుడైన యావే సృష్టిని ఏ విధంగా కలుగజేయాలి, సృష్టిలో ఉండే ప్రతి విషయాన్ని కూడా ఏ విధంగా సృష్టించాలి అని ఆయన తలపోసి 6 దినాల పాటు ఆయన శ్రమించి ఈ సృష్టిని కలుగజేశాడు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చదువుకుంటే ఇదే విషయాన్ని మనం చదువుకుంటాం. 7వ రోజు మాత్రమే ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఆ 7వ రోజు కూడా ఏం విశ్రాంతి ఆయనకి? తన ప్రజలకి అందుబాటులో ఉండడానికి. ఆయన కోరిక ఏమిటి? ప్రజలందరూ కూడా తన దగ్గరికి రావాలి. ఆ 7వ రోజున తనను ఆరాధించాలి, తనను పూజించాలి, తనకు పూజార్పణలు ఇవ్వాలి. అప్పుడు ఆయన వాటిని స్వీకరిస్తూ ఉంటాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు తనను మనకు ఎరుకపరుచుకున్న దేవుడు కష్టపడేటువంటి దేవుడుగా మనకి కనబడుతూ ఉంటాడు. అయితే దేవుని కుమారుడు మనుష్యవతారం ఎత్తి ఈ లోకానికి వచ్చినటువంటి ఆ లోకరక్షకుడు అంటే యేసు ప్రభువు ఇంకా ఎక్కువగా శ్రమించాడు. యేసు ప్రభు ఎన్నాళ్ళు బ్రతికాడండి ఈ లోకంలో? 33.5 సంవత్సరాల పాటు. బహిరంగ జీవితం ఎన్నాళ్ళు జీవించాడండి ఆయన? 3.5 సంవత్సరాల పాటు, 3 సంవత్సరాల పాటు. కానీ ప్రియులారా, ఆ 3 సంవత్సరాలలోనే ఆ మెస్సయ్య, ఆ లోకరక్షకుడు, ఆ క్రీస్తు భగవానుడు ఎంత గొప్ప దైవరాజ్యాన్ని ప్రారంభించాడు. ప్రియులారా, 3 సంవత్సరాల ప్రియులారా ప్రపంచపు చరిత్రను తిరగరాయగలిగాడు. ఆయన ఎంతగా శ్రమించి ఉంటాడు ఆ కరుణామయుడు మన కొరకై. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంతగా శ్రమించాడు అంటే లూకాసు సువార్త 21వ అధ్యాయము, లూకాసు సువార్త 21వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. యేసు పగలు దేవాలయములో ఉపదేశించుచు రాత్రి వెలుపలకు వెళ్ళి ఒలీవు పర్వతముపై కాలము గడుపుచుండెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువు పగలు ఏం చేస్తున్నాడండి? దేవాలయములో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. విశ్రాంతి లేదు ఆయనకి, విశ్రాంతి లేదు ఆయనకి. రాత్రిపూట ఏం చేస్తున్నాడు? వెళ్ళి గురకబెట్టి నిద్రపోతున్నాడా? ఏం చేస్తున్నాడండి? ఒలీవు కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. పగలు బోధ, రాత్రి ప్రార్థన. ఆయనకి విశ్రాంతి లేదండి. ఏ కార్యాన్నైతే పరలోక తండ్రి
క్రీస్తు ప్రభువు కొరకై ఈ లోకములో అప్పగించాడో దైవరాజ్యాన్ని స్థాపించటము కొరకై, ఆ దైవరాజ్యాన్ని స్థాపించటము కొరకై యేసు భగవానుడు ప్రియులారా విశ్రాంతి లేకుండా అవిశ్రాంతముగా ఎల్లప్పుడూ కూడా ఆయన శ్రమిస్తూనే ఉన్నాడో. పగలంతా దేవుని యొక్క బోధ, రాత్రిపూట కొండ మీద ప్రార్థన. కాబట్టి ప్రియులారా, తల్లి స్త్రీ సభ మనందరికీ కూడా ఒక స్లోగాన్ ఇస్తుందండి. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ 2 కాళ్ళ బండి మీద నడవాలి, ఈ 2 చక్రాల బండి మీద నడవాలి. ఏమిటి అది? ఓరా ఎత్ లబోరా, ప్రార్థన, అదేవిధంగా పని. ఇవి 2 మనకు ఉండాలి ప్రియులారా. క్రైస్తవుడు అనేటువంటి వాడు శ్రమిస్తూ బ్రతకాలి, శ్రమిస్తూ జీవించాలి. మేము సెమినరీలో ట్రైనింగ్ పొందేటప్పుడు ఈ న్యూజివీడ్లో ఉన్నటువంటి సెయింట్ పాల్స్ సెమినరీలో మేము తర్ఫీదు పొందుతామండి. ఫాదర్ గారు కూడా అక్కడ చదివారేమో. అక్కడ చదువుతామండి. మేము అక్కడ చదువుతున్నప్పుడు మాకు అక్కడ డాన్ బోస్కో ఫాదర్లో ట్రైనింగ్ ఇస్తారు. ఒకసారి అక్కడ ఆ ఫాదర్ గారు, రెక్టర్ ఫాదర్ గారు మమ్మల్ని ఏమన్నారంటే, ఇదంతా గొయ్యి తీయండి అన్నారు. గొయ్యి తెలుసు కదా, గొయ్యి తీయమన్నారు. అందరం గొయ్యి తీసి ఆ మట్టినంతా అక్కడ పోసాం. అక్కడ పోసిన తర్వాత మళ్ళా వారం ఆగిన తర్వాత చాలా రోజులు అది తవ్వామండి. వారం ఆగిన తర్వాత మరలా ఆ మట్టి మొత్తం తీసుకొచ్చి ఈ గొయ్యను పోడవండి అన్నాడు. మాకు అర్థం కాల, ఏంటి ఫాదర్ గారికి ఏమన్నా ఏం పని పాట లేదా అనుకున్నాం. అప్పుడు ఆయన చెప్పాడు, బ్రదర్స్ గుర్తుపెట్టుకోండి, మీరెప్పుడూ కూడా సోమరులుగా ఉండకూడదు. ఏమీ పని లేకపోతే పని కల్పించుకోండి. ఏమి పని లేకపోతే ఏం చేయాలి? పని కల్పించుకోండి అని మాకు వాళ్ళు ఒక ఇంగ్లీష్ సామెత నేర్పించారండి. ఇంగ్లీష్ ప్రోవెర్బ్ నేర్పించారండి. ఏమిటి అంటే, ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్. ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్. ఖాళీ మనసు అంటండి, ఖాళీ హృదయం అంటండి సైతాను యొక్క పరిశోధనాశాల. సైతానుకి ఖాళీ హృదయము సైతానుకి పరిశోధనాశాల. ఈ లోకంలో కూడా మనం చూసినప్పుడు ప్రియులారా, ఎవరు దరిద్రపు పనులు చేస్తారు, ఎవరు పాడు పనులు చేస్తారు అంటే ఏ పని పాట లేనటువంటి వాడు, సోమరులుగా ఉండేటువంటి వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను నమ్ముకున్నటువంటి దేవుడు క్రైస్తవులమైన మనల్ని సోమరులుగా ఉండకూడదు అంటున్నాడండి. సోమరులుగా ఉండకూడదు. ఎప్పుడు కూడా ఏదో ఒకటి కష్టపడి పని చేయాలి, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఇది దేవుడు మన నుండి కోరుకునేటువంటిది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి. ఏమిటంటే, ఈవెన్ గాడ్ హెల్ప్స్ దోస్ హు హెల్ప్ దెమ్సెల్వ్స్. దేవుడు కూడా అంటండి, ఎవరైతే కష్టపడతారో వారికే సహాయం చేస్తాడంటండి, వాళ్ళకి ఆయన దీవెనలు ఇస్తాడట. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైన మనం ప్రియులారా ఈ లోక విషయంలోనూ ఆత్మీయ విషయంలోనూ సోమరులుగా ఉండకూడదు. అజాగ్రత్త పనికిరాదో, అశ్రద్ధ పనికిరాదో, శ్రమిస్తూనే ఉండాలి. నీ ఆత్మీయ జీవిత విషయంలోనూ అదేవిధంగా నీ లౌకిక జీవిత విషయంలో కూడా శ్రమిస్తూనే ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి, మేలుకొని ఉండాలి, జాగరూకత ఉండాలి, కష్టపడేటువంటి వారముగా మనం ఉండాలి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈనాడు మీరు మీ వాక్యము ద్వారా మమ్మందరినీ హెచ్చరిస్తూ ఉన్నారు. క్రైస్తవుడనేటువంటి వాడు సిద్ధపాటు కలిగి ఉండాలి, మెలకువతో ఉండాలి, జాగరూకులై ఉండాలి అని పలుకుతున్నాడు. ప్రేమమయుడా, నీ 2 చేతులు చాచి మమ్మందరినీ సన్నిధికి ఆహ్వానిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మేమందరం నీ సన్నిధికి రావడానికి, నీ సన్నిధిలో ఉండడానికి మీరు ఇచ్చినట్టు గొప్ప అవకాశం అంటే మీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, మేమందరము కూడా ఆత్మీయ సోమరితనానికి బలి కాకుండా, జాగరూకత లేనటువంటి వారముగా కాకుండా, ఎల్లవేళలా కూడా ఆత్మీయ సిద్ధపాటు కలిగి, జాగరూకత కలిగి, మా ఆత్మ విషయమై ఎల్లవేళలా కూడా సిద్ధపడే విధంగా మమ్మల్ని దీవించండి నాయన. ప్రభువా, ఈ లోకం వెంట పరిగెడుతుంది ప్రభువా మా మనస్సు, ఈ లోకం వెంట పరుగులు పెడుతుంది ప్రభు మా హృదయం, పాపం వెంట పరిగెడుతుంది నా తండ్రి. మా శక్తి మాకు చాలదయ్యా. నీ ఆత్మవరాలు మాకు ఇవ్వండి తండ్రి, నీ అభిషేకాన్ని మాకు ఇవ్వండి నాయన, నీ పరిశుద్ధాత్మని నూనెను మాపై కుమ్మరింపచేయండి తండ్రి. నా ప్రభువా, ఈ రోజున నీ సన్నిధికి వచ్చినటువంటి
ఈ బిడ్డలందరినీ దీవించండి నాయన, వారి కుటుంబాలను దీవించండి. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను స్వస్థపరచండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా కుటుంబాలలో శాంతి సమాధానం వారికి నీ నిజమైన శాంతిని సమాధానాన్ని దయచేయండి ప్రభువా. ఈనాడు ఈ పూజలో పాల్గొంటున్నటువంటి వారిని, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి వారిని, నీ శరీర రక్తాలను స్వీకరిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని, ఈ పెదవడ్లపూడి విచారణను, ఈ పుణ్యక్షేత్రాన్ని 3 పువ్వులు 6 కాయలుగా 30 60 100 మా విచారణ గురువులని, సహకరిస్తున్న సిస్టర్స్ని, ఉపదేశులని, సంఘ పెద్దలను అందరికీ చల్లగా దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.